హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? సో, ఇవాళ వీడియోలో ఏంటంటే ఎంపీటీ ఇంకా ఎంఎస్సీ నర్సింగ్‌కి సంబంధించి సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ అనేవి ఎప్పుడు ఓపెన్ అయితాయో తెలుసుకోబోతున్నాం అనమాట. సో, అయితే యూట్యూబ్‌లో ఎవరు చేయట్లేదు ఈ వీడియోస్ కూడాను. సో, మనేంటంటే ఇప్పుడు మనం ఈ సెకండ్ ఫేజ్ సంబంధించి వెబ్ ఆప్షన్స్ అనేవి ఇప్పుడు రిలీజ్ అవుతాయి. సో, అసలు రిలీజ్ అవుతాయా లేదా? సెకండ్ ఫేజ్ అనేది ఉందా? సో, మనకి ప్రీవియస్‌గా సెకండ్ ఫేజ్ అని పెట్టారా? పెట్టలేదా? సెకండ్ ఫేజ్‌లో డైరెక్ట్‌గా వెబ్ ఆప్షన్సే ఉంటాయా? లేకపోతే మనకి ఇంకేమైనా ఎక్స్‌ట్రా ప్రొసీజర్ ఉంటుందో తెలుసుకోబోతున్నాం అనమాట. సో, ఎంపీటీకి సంబంధించి కానివ్వండి, ఎంఎస్సీ నర్సింగ్‌కి సంబంధించి కానివ్వండి, సో, డాక్టర్ ఎన్‌టిఆర్ యూనివర్సిటీ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ కూడా మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే, ముందుగా మా యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని, బెల్ నోటిఫికేషన్ అయితే మాత్రం ఆల్‌లో పెట్టుకోండి. సో, అప్పుడే మేము చేసే ప్రతి అప్డేట్ మీ చేతికి వస్తాయన్నమాట. సో, ఇప్పుడు చూద్దాం ఒకసారి మనకి ఎప్పటి వరకు వస్తుందని చూసుకున్నట్లయితే, మరి ఇక్కడ చూస్తే కనుక మనకి ప్రీవియస్‌గా వచ్చిన అలాట్‌మెంట్ ఆర్డర్ అండి. సో, మనకి ప్రీవియస్‌గా 19థ్‌న ఓకే. 19థ్ డిసెంబర్‌నైతే మనకి ఎంఎస్సీ నర్సింగ్‌కి సంబంధించి, ఎంపీటీకి సంబంధించి మనకి కాలేజ్ వైస్ అయితే అలాట్‌మెంట్ ఆర్డర్ అయితే రిలీజ్ చేశారనమాట. సో, అయితే మనకి ఆ తర్వాత ఓకేనా. సో, మరి ఆ తర్వాత మనకి ఎప్పుడు ఫేజ్ 2 రిలీజ్ అయిందో చూద్దాం. సో, ప్రీవియస్ ఇయర్ చూసుకున్నట్లయితే, మరి ఆ తర్వాత మనకి చూసుకున్నట్టయితే మనకి జనవరి 6థ్ అయితే రిలీజ్ చేశారండి. అప్రాక్సిమేట్‌గా మీకు 15-17 డేస్ టైమ్ అయితే పడ్డదనమాట. సో, ఈ యొక్క ఫేజ్ 2 వెబ్ ఆప్షన్స్ అనేది రిలీజ్ చేయడానికి. సో, మనకి ప్రీవియస్ ఇయర్‌లో. అయితే ఇప్పుడు మనకి వెబ్ ఆప్షన్స్ సంబంధించి సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ ఎప్పుడొస్తాయో చూద్దామనమాట. సో, మనకి రీసెంట్‌గా చూసుకున్నట్లయితే ఎంపీటీకి సంబంధించి కాలేజ్ వైస్ అలాట్‌మెంట్స్ అనేవి మనకి ఫస్ట్‌నైతే రిలీజ్ చేశారండి. అయితే ఇప్పుడు మనకి ఆల్రెడీ 17 డేస్ టైమ్ అయితే అయిపోయింది కాబట్టి, సో, మనకి ఇంకా అయితే లేట్ అయితే చేయరు. ఎందుకన్నట్లయితే మనకి మార్చ్ 13థ్ నుంచి అయితే ఇంటర్వ్యూస్‌కి సంబంధించి ప్రతి కౌన్సిల్ కంప్లీట్ చేయాలని చెప్పేసి సో, ఒక అప్డేట్ అయితే వచ్చిందన్నమాట. సో, ఆ ఆర్డర్ అయితే పాస్ అయినట్టు. సో, మనకి ఇంక లేట్ అయితే చేయదు. ఇంకొక 2 ఆర్ 3 డేస్‌లో మీకు ఎంపీటీకి సంబంధించి, అలాగే ఎంఎస్సీ నర్సింగ్‌కి సంబంధించి మీకు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అయితే రిలీజ్ చేస్తారన్నమాట. సో, మనకి వెబ్‌సైట్ అయితే పెడతారు. సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ అయితే ఓపెన్ చేస్తారు. మీకు 2 ఆర్ 3 డేస్ టైమ్ అయితే ఇస్తారన్నమాట వెబ్ ఆప్షన్‌కి సంబంధించి. సో, ఆ తర్వాత 1 వీక్ గ్యాప్‌లో అంటే మీకు మార్చ్ 25థ్ టైం కల్లా కూడా మీకు వెబ్ ఆప్షన్స్ అనేవి క్లోజ్ అయితే అయిపోతాయి. సో, మీకు మార్చ్ 30 లోపు సెల్ఫ్ రిపోర్టింగ్ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అయితే అయిపోతుంది. సో, మీరు వెయిట్ చేయండి. సో, ఎప్పుడైనా సరే మనకి ఎంపీటీకి సంబంధించి సరే ఎంఎస్సీ నర్సింగ్‌కి సంబంధించిన సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి. సో, వెబ్ ఆప్షన్స్ ఓపెన్ అయిన వెంటనే మన టెలిగ్రామ్ ఛానెల్‌లో పీడీఎఫ్ అనేది సో, అప్డేట్ అయితే ఇస్తాం. మన టెలిగ్రామ్ ఛానెల్, మన వాట్సాప్ ఛానెల్‌లో గానివ్వండి. అలాగే దాంతో పాటు మన యూట్యూబ్ ఛానెల్‌లో కూడా సో, వీడియో చేసి క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. వెబ్ ఆప్షన్స్ అనేవి ఎలా పెట్టుకోవాలి. సో, డేట్స్ ఏంటి, ఇంపార్టెంట్ ఇన్‌స్ట్రక్షన్స్ ఏంటి అని చెప్పేసి సో, కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇస్తామనమాట. సో, యూట్యూబ్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆల్‌లో పెట్టుకుంటేనే ఎంపీటీకి సంబంధించి, ఎంఎస్సీ నర్సింగ్‌కి సంబంధించి మీకు అప్డేట్ అయితే వస్తుందన్నమాట. సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్. సో, ఏదైనప్పటికి కూడా మనకి 2 ఆర్ 3 డేస్‌లో ఖచ్చితంగా కూడా రిలీజ్ అయిపోతుంది. రిలీజ్ అయిన వెంటనే యూట్యూబ్‌లో వీడియో కూడా చేసి అప్లోడ్ చేయడం జరుగుతుందన్నమాట. సో, కొత్తగా వచ్చిన person సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ మాత్రం ఆన్‌లో పెట్టుకోండి. థాంక్ యూ. బాయ్.